నాయుడుపేటలో రోడ్డు భద్రతా నిబంధనలపై పోలీసుల దృష్టి మరింత కఠినం చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు డీఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో సీఐ బాబు, పోలీస్ సిబ్బంది కలిసి గడియారం సెంటర్ వద్ద విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో శ్రీ చైతన్య స్కూల్ వ్యాన్ డ్రైవర్ మద్యం తాగి వాహనం నడుపుతున్నట్టు నిర్ధారించడంతో అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మీడియాతో మాట్లాడిన డీఎస్పీ చెంచుబాబు రోడ్డు భద్రతా నిబంధనలు ఉల్లంఘించే ఎవరిపైనా కఠిన చర్యలు తప్పవన్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ప్రాణాలను ప్రమాదంలో పెట్టే నిర్లక్ష్యానికి చోటివ్వబోమన్నారు. సహకారంతో అన్ని స్కూల్ బస్సుల యొక్క కండిషన్ ఎలా ఉంది, పర్మిట్లు ఉన్నాయా లేదా, ఎమర్జెన్సీ డోర్లు ఓపెన్ అవుతున్నాయా లేదా, ఇలా అన్ని విషయాలు చెక్ చేయడం జరిగింది. వాళ్ళ లైసెన్స్లు, పర్మిట్లు చెక్ చేయడం జరిగింది. అయినా ఈ డ్రైవరు లైసెన్స్ ఉండి డ్రంకెన్ స్టేట్ లో ఉండటం అనేది క్షమించరానిది. అదే కనుక టౌన్ దాటినట్టయితే ఇంకా పెద్ద ప్రమాదం జరిగిండేది. టయానికి ఇచ్చినటువంటి సమాచారం, విలువైన సమాచారం ప్రకారం ఇమీడియట్ గా మా టౌన్ ఎస్ఐ రియాక్ట్ అవడం బట్టి పెద్ద ముప్పును తప్పించగలిగాం. అదే హైవే మీదకి వెళ్తే పెద్ద ప్రమాదం జరిగింది. అందువల్ల టౌన్ లో నాయుడుపేట సబ్ డివిజన్ లో ఉన్నటువంటి ఏ స్కూల్ యజమానులైనా సరే వాళ్ళ బస్సులు నడిపించేటప్పుడు వాళ్ళ డ్రైవర్ సరైన కండిషన్ లో ఉన్నాడా లేదా, ఇలా కనుక చేసేటట్టయితే ముందు కాలేజ్ సంబంధిత స్కూల్ యజమాని మీద కూడా కేసు బుక్ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతానికి మేము వెహికల్ సంబంధించినటువంటి ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో సుధీర్ మీద కేసు బుక్ చేసాం. ఈసారి బాధ్యత వాళ్ళ మీద కూడా వచ్చింది. తప్పనిసరిగా చేయాలి. దాంతోపాటు మేము అందరినీ టూ వీలర్స్ ఉండే వాళ్ళందరినీ హెల్మెట్స్ పెట్టుకోవాలని కోరుతున్నాం. ట్రిపుల్ రైడింగ్ వద్దు. కారులో వెళ్ళేటువంటి వాళ్ళు తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. రోడ్డు భద్రతా నియమాలు ఏదైతే ఉన్నాయో తప్పనిసరిగా పాటించాలని చూస్తున్నాం. దీనికి సంబంధించి నిన్న ఈరోజు నాయుడుపేట నుంచి తిరుపతి హైవే, నాయుడుపేట నుంచి చెన్నై హైవే వరకు ఉండేటువంటి దాన్ని నేషనల్ హైవే అథారిటీస్ తోటి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, నేషనల్ హైవేస్, పోలీస్ అందరూ కలిసి ఆ పాయింట్లో ఎక్కడెక్కడ రోడ్డుకు సంబంధించినటువంటి భద్రతాపరమైన చర్యలు, ఇంజనీరింగ్ లోపాలు సరిదిద్దడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలనే మీద నిన్నంతా రోజంతా దాని మీద కసరత్తు చేయడం జరిగింది. వీటన్నిటిని రాబోయే 15-20 రోజుల్లో జిల్లా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు వాళ్ళ యొక్క డైరెక్షన్స్ మేరకు అన్నింటినీ సరిదిద్ది ఎలాంటి పొరపాట్లు రోడ్ ఇంజనీరింగ్ సైడ్ నుంచి లేకుండా ఉండడానికి సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ప్రజల్లో అవగాహన కలిగించడం, ఈ రోడ్డు సంబంధించిన భద్రతా నియమాలు ఏదైతే పాటించాలి, ఎంవీ యాక్ట్ వైలేషన్స్ లేకుండా ఉండటం కోసం అవగాహన కలిగించి, అయినా సరే తప్పులు కనుక జరిగేటట్టయితే అప్పుడు జరిమానా విధించాలి అనే ఉద్దేశంతో ముందు అవగాహన కార్యక్రమాలు బాగా విస్తృతంగా చేస్తున్నాం. అన్ని స్కూళ్ళల్లో, కాలేజీల్లో, గవర్నమెంట్ ఆఫీసుల్లో, ప్రైవేట్ ఇండస్ట్రీస్ దగ్గర తప్పనిసరిగా ఇవన్నీ ఉండేటట్టు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ప్రజలందరూ చైతన్యవంతులై ఈ రోడ్డు ప్రమాదాల నివారణలో వాళ్ళ ప్రాణాలను కాపాడటం కోసం చేస్తున్నటువంటి పోలీసులు చేసేటువంటి ఈ పనిలో అందరూ సహకరించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.